ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే అనండి గట్టిగా. ఏమంటుంది వాక్యం? యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక వర్ధిల్లుచు ఉన్నాడు. ఆమేనండి. వర్ధిల్లుచు అనే దానికి కామాలు పెట్టి చుక్కలు పెట్టి ముగింపు చెప్పాల్సి వస్తే అతడు వర్ధిల్లుచు ఏమయ్యాడు? తన యజమానుడు. అక్కడ ఉన్న చదివితే కూటమవదేక సండే స్కూల్ సరిగ్గా వినండి. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు ఏమయ్యాడు? ఆ మొక్కే చదివి అక్కడే తడుముకుంటే అంతే ఉంటుంది పని. కాస్త ముందుకెళితే ఇప్పుడు తడుముకోకుండా తలల పైకెత్తి నా ముఖం చూస్తూ వినండి, నేను చెప్పేస్తాను స్పీడ్గా. ఆమె హల్లెలూయా. ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి ప్రభువుగాను మొత్తం ఐగుప్తుకు ఏలికగాను, ఇంకా మనం ఒక మాట జోడించాలంటే ఆకలైన ఆనాటి ప్రజానీకం అంతటికి అన్నదాతగాను మారిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ స్థాయికి యోసేపు రావడానికి రోజుకు 18 గంటలు కష్టపడ్డాడా? 16 గంటలు చదివాడా? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడా? అతడు చేసిన వ్యవహారం ఏమిటయ్యా అంటే, ఏమండి, దేవుడు తన జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిని స్వీకరించాడు తప్పడా దేనికి ప్రశ్నించలేదు, దేనికి సగనలేదు. దేవునికి అప్పగించుకుని దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. అనండి అనండి అనండి. దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణంగా ఏ దేశానికి ఒక అంగడి సరుకు అమ్ముడుబడ్డాడో, సంతలో పశువులకి ఎక్కడ అమ్మివేయబడ్డాడో, ఎక్కడ ఒక బానిసగా అమ్మివేయబడ్డాడో, ఎవరి ఇంట్లో అంట్లగిరలుగానే పరిస్థితి వచ్చాడో, ఏ దేశపు జైలులో ఐగుప్తు ఇనుము చేత బాధింపబడ్డాడో, ఎక్కడ నీలాపనిందలు పొంది అవమాన పాల్పడయ్యాడో ఆ దేశంలోనే ఆమేన్ ఆమేన్. నాకు అతని గురించి వ్రాయబడిన మాటల్లో ఎంత మజా అనిపించే మాట ఏంటంటే, ఫరో మాట్లాడుతూ వీరావేశములు అంటాడు ఆనందంలో, నీ సెలవు లేకుండా ఎవడు తన చేయి కూడా పైకి ఎత్తకూడదు అన్నాడు. ఇంతకన్నా దుర్మార్గమైన ఆజ్ఞ ఏమిటి చెప్పండి? ఉదాహరణకి ఫరో గారి కొడుకే పొద్దులే సరదాకి ఇలాగ అన్నాడు అనుకోండి, యోసేపు అరే నీకు 100 రూపాయలు ఫైన్ అంటాడు. నువ్వెవడో నాకు ఫైన్ వేయడానికి, అరే ఇది తీసుకెళ్ళి లోపల పడేయండిరా అంటాడు. పరిగెత్తుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడ్ వీడు ఎవడో వచ్చాడు, అనవసరం కొత్త నెత్తికి ఎక్కించుకున్నావు, నువ్వు అడు కింగ్ చేసి కూర్చోబెట్టావు, అడు నాకే ఫైన్ వేస్తున్నాడు ఇప్పుడు అంటాడు. అప్పుడు ఫరో ఏమంటాడు, అల్మర్లో 100 రూపాయలు అంటే పెట్టుకెళ్ళి ఇచ్చి ఎత్తవేసాలు ఎత్తి చంపిస్తాడు. ఉంగరవాడికి ఇచ్చేసాను, రథవాడికి ఇచ్చేసాను, చైనాడికి ఇచ్చేసాను, పానం పొత్తరం మర్యాద కట్టి అంటాడు. అంటే అతని సెలవు లేకుండా చెయ్యి పైకెత్తే ధైర్యం కూడా దేశంలో ఫరో ఇంటి వారు కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకు అన్నదమ్ములు తోడు లేదు, తల్లిదండ్రులు కూడా తోడుగా లేరు, నీ బాధ చెప్పుకుందామంటే కనీసం నీ భాష అర్థం చేసుకునేవాడు కూడా ఆ దేశంలో లేడు. సంపూర్ణంగా ఒంటరి బతికైపోయింది. అందరూ విడిచిపెట్టిన బతుకు, కావాలని కొట్టి అమ్మేసిన పరిస్థితి, నిస్సహాయంగా మిగిలిపోయిన జీవితం. నేను అంటున్నాను, నీకు చదువు తోడుగా లేదు, డబ్బు తోడుగా లేదు, స్నేహితులు తోడుగా లేరు, కుటుంబం తోడుగా లేదు, కానీ ఒక్క దేవుడు తోడుగా ఉన్న కారణంగా ఏ దేశానికి బానిసగా వెళ్ళావో ఆ దేశానికి రాజు అయి కూర్చున్నాడు. చప్పట్లు కొడుతున్న స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొట్టినప్పుడు నోరు మూసుకోవాల్సిన రూల్ లేదు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు తోడుగా ఉంటే బానిస రాజు అయిపోతాడు. చెప్పండి బానిస, చెప్పండి బానిస. శాంసన్ అని ఒక బలాఢ్యుడు ఉండేవాడు. న్యాయాధిపతులు 73వ అధ్యాయంలో లేదా స్తోత్రం, న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కడ 16వ అధ్యాయం 20వ వచనంలోంట, యెహోవా తనను ఎడబాసినని తనకు తెలియలేదంట. మీరు గమనించారు ఆ మాటని? అప్పుడు దాకా అతని దగ్గరికి సింహం వస్తే అని చూస్తే కన్నెర్ర చేస్తే సింహానికే భయం కలగాల్సిన పరిస్థితి. కోట గోడలో బంధించేస్తే కోట గోడ అడ్డగోడలను పట్టుకొని ఓడ మీదకి కొండ మీదకి ఇసిరేస్తాడట. ఏమిటండి? ఇనుప సంఖ్యలను దారం పోగులు తెంపినట్టు తెంపేస్తాడట.
నాకు సరదాగా ఒక వాక్యం కంపారిజన్ సరదా అనిపిస్తుంది. ఒకడు చేతిలో ఏ ఆయుధము లేక మేకపిల్లను చీల్చినట్లు, అంటే ఒకడు చేతిలో ఏ ఆయుధం లేకుండా మేకపిల్లని అవుతుందా? కోడి పిల్లని చీల్చగలమంటావా? ఆ రోజుల్లో కామన్ బలం అన్నమాట అది. ఆ నాలో కామన్గా ప్రతి ఓడికి అత్యంత బలహీనుడుకునే బలం ఏంటంటే మేకపోతుని పట్టుకుని చీల్చి అవతల పడేస్తాడు. మాకు చిన్నప్పుడు దైవజనులు ఎవరింటికి వచ్చినా నాన్నగారి సౌండ్లు తెలిసిపోద్ది మాకు. రే అన్నాడంటే ఇంకేం చెప్పక్కల కోడి కోసేమని అర్థం. ఆ సౌండ్లో వేరియేషన్ మాకు తెలిసిపోద్ది. ఏంటో రే అన్నాడు అనుకోండి, ఓకే డాడీ. వచ్చినాడు కదా, అరే అంటే వచ్చి ఏంటి నాన్నగారు అనాలి కదా. వీడు అక్కడే ఉండి ఓకే డాడీ అన్నాడంటే ఆ రేలో అర్థం మనకు తెలుసు, ఆ మర్మం గొప్పది. మేము ఆ కోడిని పట్టుకొని అన్నదమ్ములు ఇద్దరం దాన్ని శుద్ధీకరించి దాని ముక్కలు మొదలతో నరికి తీసుకొస్తే మమ్మీ వండాల. కనీసం అండి మేము కోడికి పరిగెత్తడం మొదలెట్టే లోపల ఇక్కడ పొయ్యి మీద వేడి నీళ్ళు ఎట్టేయాలి. ఎందుకంటే అవి డ్రెస్సింగ్ చేయటం మన వల్ల అవ్వదు. వేడి నీళ్ళు ముంచకపోతే మనం క్లీన్ చేయలేము. ఎందుకని మనకు చేతిలో ఆయుధములు ఉన్నను దాన్ని కత్తి 3 సార్లు డాడీ నూరు ఇవ్వాలి మనకి, లేకపోతే కోడిపేక తెగదు మనకి. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే ఒకడు చేతిలో ఏ ఆయుధము లేకునే మేకపులను చీల్చే బలం అప్పుడు ఉండేదట సర్వసాధారణంగా. అలాగే సింహాన్ని పట్టుకొని చీల్చి పడేశాడు, సంఖ్యలు తెంపేశాడు. బాగా బలాఢ్యుడు, బాగా వేగంగా కదలలేడు. కావాలంటే సుమో యోధులు మీరు చూడండి, సుమోలను చూడండి ఎప్పుడన్నా. వాడిని చూస్తేనే టాటా సుమోని గదిలిచ్చినట్టే ఉంటుంది. వాడు కోలబడితే దేవునికి స్తోత్రం, ఈ స్టేజ్ అయితే పనిచేయదు. చాలా బీభత్సంగా ఉంటుంది వ్యవహారం. వాడిని చూడడానికే బేకరంగా ఉంటాడు. మనస్ఫూర్తిగా ఎవడో చోట బాబు వీడియో బాబు ఎలాగో కంగారు పడిపోవాలి. ఏమిటండి వాడు వేగంగా పరిగెత్తగలడా? శాంసన్ ఎంత బలాఢ్యుడో అంత వేగంగా. లేకపోతే 300 నక్కల్ని పరిగెత్తి పట్టుకోవటం ఎవరికి కుదురుతుందా? 300 నక్కల్ని పట్టుకొని మరి తోక ముడేసి మళ్ళీ ఆ ముడిలో దివిటి పెట్టి దానికి నిప్పెట్టి ఫిలిస్తీన్లు గోధుమ చాలకు వదిలేస్తే ఏ కంప్యూటర్ కూడా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా సీనివుడు తయారు చేయలేడు. స్తోత్రం చెప్పండి. 1000 మంది ఫిలిస్తీన్ సర్దారులను తొడలతో తుంట్లు పట్టుకుని ఇరగొట్టి చంపేటమా ఏంటిదంతా? ఇంత వీర పరాక్రమం కలిగిన వాడు. అతని కాలంలో సంసోను వస్తున్నాడు అంటే మొత్తం సంసోను నీ మీద ఫిలిస్తీన్లు పడుచుని లేచి సంఖ్యలు తెంపి అవుతా పడేస్తాడు. భీకర ప్రభావం అతని సొంతం. ఓ రాజుగా వెలుగొందాడు. దేవుడు అతన్ని చెయ్యి వదిలేశాడంట. అనండి ఇంతకుముందు చేసిన భీకర కార్యాలన్నీ చూస్తే ఏమిటా లిస్టు? యెహోవా ఆత్మతని మీదికి రాగా, యెహోవా ఆత్మతని రేపగా, యెహోవా ఆత్మతని బలపరచగా, యెహోవా తనకు తోడుగా రాగా, అన్ని దేవుని తోడు వల్ల బేమతాలు చేశాడు, చెయ్యి వదిలేశాడు. దిక్కుమాల బతికైపోయింది. ఏంట్రా గుడ్లు రొమ్ము చూస్తున్నామని గుడ్లు వీకి పారేశారు, చేతులు కట్టేశారు, బానిసగా మార్చేశారు, తిరగల చేతికి ఇచ్చారు. అంత అవమానం ఘోరం. నేను అంటున్నాను, దేవుడు తోడుగా ఉంటే బానిస కింగ్ అయ్యాడు, దేవుడు తోడు వదిలేస్తే కింగ్ బానిస అయిపోయాడు.